పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకుని తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను. శిష్యుల పాదములు కడుగుతున్నాడండి. ఈయన ఎవరు? ఒక టీచర్, ఒక గురువు, ఆయన ఒక మాస్టర్, ఆయన యజమాని. ఆయన ఏం చేశాడు? ఎంతవరకు తగ్గించుకున్నాడు అంటే తన యొక్క శిష్యుల పాదములు కడుగనంత వరకు తాను తగ్గించుకున్నాడని. హల్లెలూయా. ఎవరైనా సరే అధికారం ఉన్నటువంటి వారు తన క్రింద ఉన్నటువంటి వారి యొక్క పాదములు కడుగుట అనేది అసాధ్యమండి. తనను తాను అంతవరకు తగ్గించుకున్నాడు. ఎందుకంటే ఆయన మాదిరికరమైనటువంటి జీవితమును జీవించి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తున్నామండి. హల్లెలూయా. ఆయన పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు ఆయన మొదలుపెట్టాను. అలాగే వారి యొక్క పాదములు తుడుచుటకు ఆయన మొదలుపెట్టాను. అలానే ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనను. మనకు తెలుసు ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రశ్న సీమోను పేతురు యేసుప్రభును వేస్తూ ఉంటాడు. ఇక్కడ అంటున్నాడు, అయ్యా నువ్వు నా పాదమును కడుగుతావా? ప్రతి ఒక్కరి పాదమును ఆయన కడిగాడండి, ఒక్కరిని విడిచిపెట్టలేదు. తనను పట్టించబోతున్నటువంటి ఆ యొక్క ఇస్కరియోతు యూదా పాదాలు కూడా అతను కడిగినట్లుగా చూస్తున్నాము. ఎందుకంటే ఆయన అంటున్నాడు, పేతురు అంటున్నాడు, అయ్యా నువ్వు నా పాదమును కడుగుదువా? అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూనూ నా పాదములు కడుగరాదని ఆయనతో నేను. అందుకు యేసు, నేను నిన్ను కడుగునెడల నీతో నాకు పాలు లేదనెను. నేను ఒక్కసారి కానీ నీ పాదములు కానీ కడగకుండా ఉంటే నీతో నువ్వు నాతో నువ్వు కలిసి ఉండవు, నాలో నీకు ఎటువంటి పాలు కూడా ఉండదు అని చెప్పినప్పుడు అంటాడు పేతురు, అయ్యా నా కాళ్ళు మాత్రమే కాదు, నా శరీరం అంతా కూడా నువ్వు కడుగు, ఎందుకంటే నేను నీలో ఐక్యం అవ్వాలని నేను అనుకుంటున్నానండి. హల్లెలూయా. మనం ఎప్పుడైనా అనుకున్నామా అట్లా? అంత తగ్గింపు స్వభావం మనలో ఎప్పుడైనా ఉందా? మనకు ఎవరైనా సరే మన కింద ఉన్నారు అంటే వారి గురించి మనం ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే, లేకపోతే వారిని చిన్నగా మనసుతోనే మనం చూస్తూ ఉంటామండి. చాలా మీన్గా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటామండి. కానీ యేసయ్య అట్లా కాదు. తనతో పాటు తను ఎవరికైతే బోధించాడో, ఎవరికైతే రక్షణ మార్గం చూపించాడో వారి యొక్క కాళ్ళు కడిగి తాను సంపూర్ణంగా అర్పించుకున్నట్లుగా చూస్తున్నాం, తగ్గించుకున్నట్లుగా. అటువంటి తగ్గింపు మనసు మనం అందరం కూడా కలిగి ఉన్నాం. వారితో మాట్లాడే అవసరం నాకు లేదు, నా స్థాయి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి అని మాట్లాడేటువంటి మనుషులు ఎంతోమంది ఉన్నారండి. అటువంటి ఆలోచన ఒకవేళ ఉంటే యేసు ప్రభు వైపు మనం చూద్దాం. ఆయన వైపు చూసినప్పుడు తగ్గింపు అనేది ఏంటో మనము నేర్చుకుంటామండి. ఈ వాక్యం ద్వారా మనం తగ్గించుకుంటూ నేర్చుకొని దేవునిలో పాలు